నమస్తే వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే 11 వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో 11 ఏంటని అంటే సింపుల్గా ఏం లేదు, 11 అనేసి అయితే అనుకోవచ్చు మీరు మన తెలుగులో చెప్పుకోవాలంటే. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది, ZEE5లో. అండ్ ఇది 18+ అనుకోవచ్చే, కొంచెం కంటెంట్ కూడా అక్కడక్కడ 18+ ఉంటుంది కాబట్టి నేను మోస్ట్లీ పెద్దల కంటెను అంటే వల్గారిటీలు అంటే ఇక్కడ బ్లడ్ సీన్స్ ఉన్నాయి, స్కెలిటన్స్ ఉన్నాయి కాబట్టి పెద్దలకు మాత్రమే అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. అక్కడ కూడా కొన్ని సీన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ ఎపిసోడ్ చూసుకుంటే 8 ఎపిసోడ్స్ ఉంటుంది. 8 ఎపిసోడ్స్ ఒక్కొక్కటి 40 నుంచి 45 మినిట్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇది థ్రిల్లర్ డ్రామా అనమాట. కాన్సెప్ట్ ఏందన్నా అంటే, సో కాన్సెప్ట్ అంటే ఏమి లేదు, ఇవి పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఇది అంటే అర్ధరాత్రి 11 గంటల 11 నిమిషాలకి అన్ఎక్స్పెక్టెడ్గా సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళ వాకీ టాకీస్ ఏవైతున్నాయి పాస్ట్లో ఉన్న క్యారెక్టర్కి ప్రజెంట్లో ఉన్న క్యారెక్టర్కి యుగ ఎవరైతే ఉంటారో అతనికి మధ్యలో కాన్వర్జేషన్స్ అది కూడా ఒకటే మినిట్ మీద ఉంటుంది. ఆ మినిట్లో వీళ్ళు చేసే కాన్వర్జేషన్స్ వల్ల పాస్ట్ని ఫ్యూచర్ని ఎలా చేంజ్ చేస్తుంది, ఎలా ట్విస్ట్ చేస్తుంది అనే దాని మీదే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించింది సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది యానిమీ లాగానే చూసినట్టు ఉంటుంది. సో కొన్ని యానిమీస్ ఇట్లా ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని సిరీస్ కూడా ఉన్నాయి పాస్ట్ని చేంజ్ చేయగానే ఫ్యూచర్ మారిపోవడం సిచ్యువేషన్స్ బట్టి. సో ఇక్కడ ఒక హింట్ కూడా ఇస్తారు, ఒక ఐ థింక్ 7th or 6th ఎపిసోడ్లో ఆ ప్రెజెంట్ ఏదైతుందో అది ముఖ్యము, ఆ పాస్ట్లో చేసేది ఫ్యూచర్లో జరగబోయేది చేంజ్గా అయ్యే ఛాన్సెస్ ఉంది, దాన్ని ఫ్యూచర్లో ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉందని ఒక క్లాక్ వాచ్ రిపేర్ షాప్లో ఒక అతను ఒక ఎగ్జాంపుల్లో చెప్తారు, ముంగట వాచెస్ అవన్నీ పెట్టుకొని అది డీటెయిల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏముందంటే వీళ్ళకి ఒక కేసు ఉంటుంది అనమాట. ఆ కేసు సాల్వ్ చేసినందుకు ఈ పోలీస్ టీంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక ఇది సపరేట్గా ఓల్డ్ మూతబడ్డాయి లేకపోతే పాత మూలుకున్న కేసెస్ ఉంటాయి, వాటిని తీసి సాల్వ్ చేయమంటారు. ఆ సాల్వ్ చేసే సిచ్యువేషన్స్లోనే మనం మెయిన్ హీరో ఎవరైతే ఉంటారో అది పాస్ట్లో ఉన్న మెయిన్ హీరోకి ఎలా చంపారు అనే ట్విస్ట్తో రివీల్ అవుతుంది. అక్కడక్కడ హింట్స్ ఇస్తారు, ఎవరు ఉన్నారు ఎవరు చేసిరు అనే దాని మీదే చూపిస్తూనే పాస్ట్లో వేరే కేసెస్ చూపిస్తారు, లైక్ సీరియస్ కిల్లర్స్ అండ్ ఎవరైతే అప్పట్లో మర్డర్ చేసిన వాళ్ళది చిన్నపిల్లని చేసింది అవన్నీ కూడా రివీల్ అవుతుంటాయి. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఎక్కడ కూడా సోదన్నట్టు చూపిలేరు అండ్ ఇక్కడ కూడా వేరే రిలీజన్స్ టచ్ చేయకుండా జెన్యూన్ కాన్సెప్ట్ లాగా అయితే కనిపించింది. నేను చూసిన కాడికైతే నాకు అర్థమైన కాడికైతే వేరే రిలీజన్ కాకుండా ఇది పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, స్పెషల్ టీమ్స్ ఎలా ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో ఒకరు ఇంకొకరు వర్క్ని కాపీ చేయడం అన్నమాట, వాళ్ళ వర్క్ని తీసుకొని నేను చేసిన అనే దాని మీద ఎలా వర్క్లో చేస్తారనే దాని మీద కాన్సెప్ట్ మీద బాగా చూపించారు అన్నమాట. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ఎంజాయ్ చేస్తారు అండ్ నేను ఇచ్చే ఈ వెబ్ సిరీస్కి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3.3 out of 5 రేటింగ్స్ ఇస్తాను. అరే అన్న 3.3 ఏందన్నా 3.5 ఇచ్చింటే బాగుండదు కదా అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ లాజిక్ ఉండవు, కొన్ని పాస్ట్కి ప్రజెంట్కి ఎట్లా చేసారో కొంచెం సెన్స్ అనిపించదు అండ్ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఎలా ఫామ్ అయిందని మనకి రివీల్ చేయలేరు అనమాట. సో అది రివీల్ చేసి ఇంకొంచెం బాగుండేది, ఇంకొంచెం ఎక్సైట్మెంట్ వచ్చేది, ఒక డ్రాబ్యాక్ అయిపోయింది అన్నమాట. జస్ట్ ఏంటంటే వైరింగ్ అన్నట్టు చూపించారు అండ్ దాని తర్వాత ఎండింగ్ హింట్ ఇచ్చారు, సీక్వెల్ ఉండేటట్టు హింట్ ఇచ్చారు కానీ అంత ఫీల్ రాలేదు. సో కరెక్ట్ ఇదే ఉండేటట్టు ఫీల్ అయితే రాలేదు. అండ్ అక్కడక్కడ ఈ ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఫ్యూచర్ నుంచి పాస్ట్కి కొన్ని సీన్స్ షిఫ్ట్ కావడం అవి జర మంచిగా అనిపించినాయి. కానీ మిగతా చూస్తే మాత్రమే అక్కడక్కడ కొంచెం ల్యాక్ అయింది అనమాట. కొంచెం యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది, కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఆబ్వియస్గా మన టెక్నాలజీ ఇక్కడ ఉంది కాబట్టి అదే ఈడే కదా అన్నట్టు కొన్ని సీన్స్ అది చూపించే విధానం అయితే బాగా అనిపించింది నాకు అవి. అండ్ ప్రిడిక్టబుల్ సీన్స్ వల్ల కొంచెం పాయింట్స్ అయితే తగ్గాల్సి వచ్చింది. కానీ ఓవరాల్గా మాత్రమే ఈ సిరీస్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. నేనైతే రికమెండేషన్ లిస్ట్లో యాడ్ అయితే చేసుకోమంటాను. ఫైనల్గా ఇది నా ఒపీనియన్ రివ్యూ అనమాట. మీరు ఏమనుకుంటారు? వెబ్ సిరీస్ చూసిరా, ట్రైలర్ చూసిరా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి.
రివ్యూ నచ్చి మంచి చెప్పేసి అలాగే చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.